ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలమున దేవుని వాక్యము ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, భయంకరమైన రోజులు, అపాయకరమైన కాలంలో ఉన్నాము. ఇవి దుర్దినాలు, అన్నిటి అంతము సమీపంగా ఉన్న కాలము. గుర్తెరిగి మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున కూడుకొనుసు ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనాల్లో కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించే వరకు మరీ ఎక్కువగా అలాగూ చెయ్యండి. ఎలాగూ? ఎక్కువగా ప్రార్థించటంలో ఎక్కువ ఉండాలి, సహవాసము తీవ్రత ఉండాలి, మందిరంలో ప్రభు యొక్క కార్యాల్లో పాల్గొనటంలో ఎక్కువ స్థాయి మనకు ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు తగ్గిపోకూడదు. కారణం ఏంటంటే ఇది రాకడి కాలము, ప్రభు యొక్క రాకడి కాలం, రెండవ రాకడ. ఆయన మధ్యాకాశానికి వస్తాడు కాబట్టి ప్రభు బిడ్డలమైన మనము ఎత్తబడే అనుభవంలో ఉండాలి. మనం ఎత్తబడాలి అంటే వాక్యానుసారమైన జీవితం మనలో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కార్యములు నెరవేర్చటంలో చురుకుగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఆదివారము ఆరాధన క్రమాలలో పాలు పంచుకోవాలి. ప్రభు ప్రేమలో మనము ఇతరులకు మన ప్రభువును ప్రేమను పంచిపెట్టాలి. భయపడాలి, సత్ప్రవక్తను కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థనా జీవితం, అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనలను హింసించు వారి కోసం ప్రార్థించాలి. క్రైస్తవ బిడ్డలు ఏంటంటే క్షమాపణ గుణము గలవారు. ఎంత ఘోరముగా మనలను ఎక్కిరించి హింసించి బాధ పెట్టినా కానీ మనము వాళ్లను క్షమించవలసిన బాధ్యత మనకున్నది. ప్రభువు మనకు అదే నేర్పాడు. కాబట్టి ఈ రాకడి కాలంలో ఏమని ఉందంటే, మీరు సమాజముగా కూడిట మానక ఆ దినము సమీపించే వరకు మరి ఎక్కువగా మీరు అలాగూ చెయ్యండి. అలాగూ చేయండి అంటే తింటూ తాగుతూ ఆడుతూ పాడుతూ లోకానుసారంగా ప్రవర్తిస్తూ లోకభోగాలు కోరుకుంటూ లోకంతో స్నేహం చేస్తూ కాదు. ప్రత్యేకత కావాలి, ప్రత్యేకత. అలాగూ అంటే మోకాళ్ళ ప్రార్థన జీవితం, సాక్షి అనుభవం, ప్రభు యొక్క దర్శనం, ప్రభుతో నీకు సంబంధం. ఆయన అంటున్నాడు కదా యోహాను సువార్తలో, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. నా యందు మీరును మీ యందు నేను ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానము జీవము నేనేని చెప్పినటువంటి మన ప్రభువు ఆయన మరణమును ఓడించి పునరుద్ధానుడై వెళ్ళిపోయాడు. ప్రపంచంలో ఈ సంఘటన ఎక్కడ జరగలేదు, కేవలం యేసు ప్రభులోనే జరిగింది. ఆయనే మరణమును ఓడించిన దేవుడు కాబట్టి ఆయన మధ్యాకాశానికి వస్తున్నాడు. ఆయన బూరధ్వని శబ్దం వినబడబోతుంది. ఆత్మయు పెండ్లు కుమార్తెయు ఇక్కడికెక్కి రమ్ము, ఆత్మయు పెండ్లు కుమార్తెకి రమ్ము అని పిలవబోతున్నాడు. ఆ పిలుపు మనం విని మనము ఆ శక్తి చేత ఈ భూలోకంలో నుండి మధ్యాకాశమైన 3వ ఆకాశములో ప్రభు సన్నిధికి మనము చేరుతాము. కాబట్టి ప్రభువునందు ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభువును నమ్మిన మనకు మాత్రమే ఈ భాగ్యము, మనకు మాత్రమే ఈ పిలుపు. బాప్తిస్మం పొంది, ఇదిగో బాప్తిస్మం అంటే ఏదో కులం మారిపోయింది, ఇలా మతం మారిపోయింది, ఇలాంటి వాదాలు చేస్తున్నారు. కాదు, పాత స్థితి చనిపోవుట, పాత మనుషుడిగా నీ ఉండి నీ పాత స్థితి సమాధి చేయబడుట. బాప్తిస్మం అంటే నూతనమైన మనిషిగా బ్రతుకటము, ఎవరికి ఏ కీడు చేయకుండా దేవుని యొక్క సద్భక్తిలో పెరగటం, ఆయనకు అనుకూలంగా జీవించడమే. అదే పరిశుద్ధత, అదే క్రైస్తవ జీవితం. మహిమగల రాజు త్వరగా వస్తున్నాడు. ఆ దినము సమీపించే వరకు మరి ఎక్కువగా మీరు ప్రార్థన చేసి వాక్యమందును విశ్వాసమందును అలాగా దర్శనముల యందును ప్రభు యొక్క ప్రేమ యందును సహవాసమందును కూడుకుందాం. ప్రభు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.